ఇక రీతు నామినేషన్కి వస్తే పెద్ద పెద్ద కంటెండర్స్తోనే ఈమె డైరెక్ట్ నామినేషన్కి వెళ్ళింది. అందులో ఎవరో కాదు, మన గుండంకుల్ హరీష్ గారిని అయితే నామినేషన్ ఏకంగా ఆయనకే గురిపెట్టిందనమాట. ఆమె రీజన్ ఏంటంటే ఆయన గివప్ ఇస్తున్నాడని చెప్పేది పాయింట్ అంట, అది నామినేషన్ పాయింట్ అంట. ఆమె గివప్ ఇస్తే నీకెందుకు, ఆయన గివప్ ఇవ్వకపోతే నీకెందుకు, నీకు ఏదైనా హట్టింగ్ అనిపిస్తే అది చెప్పు, అంతేగాని మీరు ఇంత స్ట్రాంగ్ పర్సన్ మీరు గివప్ ఇవ్వడం అనేది నాకు నచ్చట్లేదు ఇదే చెప్పేది. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పినప్పుడు ఏంటంటే అవతలడికి ఒక డిఫెండింగ్ పాయింట్ దొరుకుతుంది. ఏమంటారు, నీకెందుకమ్మా నేను గివప్ ఇస్తే, ఇప్పుడు నీకు వచ్చిన నష్టమైంది అంటారు. అవును కరెక్ట్, ఆయన అడిగింది కరెక్టే కదా, నీకు వచ్చిన నష్టమైంది, ఆయన గివప్ ఇస్తే నీకు వచ్చిన నష్టమైంది, ఆయన తినకపోతే నీకు వచ్చిన నష్టమైంది. నిన్ను ఎవడేం అడగట్లేదు కదా, ఆయన ఎందుకు తినట్టు నిన్ను అడుగుతున్నాడు మన బిగ్ బాస్, అడగనప్పుడు నీకెందుకు, అదొకటి. ఆయన అన్నాడు అయిపోయింది. ఇంకొక పాయింట్ ఏమన్నారంటే హరీష్ గారు, నువ్వు ఇంట్లోకి వచ్చి దెబ్బ తింటున్నావు, మాకన్నా ఎక్కువ తింటున్నావు అన్నారు. అనిపించుకోవాల్సిన అవసరం ఏంది, దాంతో ఇంకా రీతు చౌదరికి కంటతడి పెట్టేస్తుంది అనమాట. ఎంత కొట్టినా చావని పాము అని చెప్పేసి మళ్ళీ హరీష్ గారు అయితే నిరూపించుకున్నారు. ఏంటంటే ఆమె ఏడుస్తుంటే మీరు ఏడ్చి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే మీరు సింపతి గెయిన్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి అంటున్నారు తప్ప, అరే ఆమె ఏడుస్తుందని ఆ కన్సర్న్ అయితే లేదు. ఆమెను ఇంకా ఆమె ఏడ్చకొద్దీ ఆమెను ఇంకా రెచ్చగొడుతున్నారన్నమాట. అంటే పుండు మీద కారం జరిగినట్టు మీరు సింపతి గెయిన్ చేయడానికి మీరు ఏడుస్తున్నారు, నన్ను ఏదో నెగిటివ్గా ప్రోట్రేట్ చేయడానికి మీరు ఏడుస్తున్నారు అని చెప్పేసి మొత్తానికి క్లాష్ అయితే పెద్దగా చాలాసేపు నడుస్తుంది. ఇంకా మొత్తానికైతే ఆమె నామినేట్ అయితే చేసేస్తుంది రీతు చౌదరి అయితే హరీష్ని. ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి ఫ్లోర్ అనే సింపుల్ పాయింట్, ఆమె బట్టలు డస్ట్బిన్ దగ్గర పెట్టేసిందని చెప్పేసి ఆ పాయింట్ గురించి మళ్ళీ రాము ఎలాగైతే నామినేట్ చేశారో రీతు చౌదరి కూడా సేమ్ పాయింట్ అయితే నామినేట్ చేసేస్తుంది.